ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు అవతల వ్యక్తి, నేను మొన్న కూడా చెప్పా, అసలు అవతల వ్యక్తి క్వశ్చన్స్ అడిగే రిపోర్టర్లు ఎవ్వరు ఏంటనేది ఇప్పటికి కూడా కనిపించదు. బహుశా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా లేకపోతే ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరైనా అయితే అక్కడ ఉండి క్వశ్చన్లు అడగటమే కానీ డైరెక్ట్గా ఎవరు ఏంటి, అవతల పక్క ఎంతమంది విలేకరులు ఉన్నారు, ఏ విలేకరులు ఏ క్వశ్చన్లు అడుగుతారు, అసలు విలేకరులు ఉన్నారా లేరా, ఇలాంటివి అనేకమైన డౌట్లు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా అవతల వైపు ఎవరు ఉన్నారనే దాన్ని మాత్రం దాన్ని మాత్రం వీళ్ళు ఇప్పుడు బయటికి వదలరాదు. ఒక పెద్ద గండికోట రహస్యంలాగా మనకు అనిపిస్తుంది. సరే, అవతల వ్యక్తి అడిగాడనమాట, సార్ చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని రోజుల్లో ఉప ప్రధానిగా వెళ్ళిపోతారంట అని అవుతుందంటే ఎవరు చెప్పారని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. అదే మొత్తం పబ్లిసిటీ అవుతుంది సార్ అంటే, ఏది వైసీపీకి కూడా ఆల్రెడీ మనోళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సార్ అని చెప్తే, అది పచ్చ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగానే ప్రజలు భరాయించలేకపోతున్నారు, ఇక దేశ ఉప ప్రధాని అయితే అసలు దేశం ఆయన తట్టుకోగలిగిద్దా, ఎలా భరాయిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మనం విశ్లేషణ చేసుకునే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంతవరకు నిక్కర్లు వేసుకునే వయసులోనే ఆయన మంత్రి అయ్యి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఊహా జ్ఞానం వచ్చి, అంటే సిగ్గు వచ్చి, ఒంటి మీదకి సిగ్గు వచ్చి ఆయన ఫ్యాంక్లు వేసుకునే టైంలోనే ఆయన సీఎం అయ్యారు. 1994లో ఆయన సీఎం అయ్యారు కదా. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ ఎంత? ఆ వయసులో నేనేం తప్పేం మాట్లాడట్లా, ఇది వాస్తవ విషయం. ఆయన మొట్టమొదటిసారిగా మినిస్టర్ అయింది, ఫస్ట్ టైం ఆయన రాజకీయాల్లో కంటెస్టెంట్ చేసినామంటే ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు. అంటే 82, 83లోనే ఆయన మినిస్టర్ అయ్యారు. 94లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 94, 98 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో ఆ వయసులో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ రోజు ఒక చిన్న పిల్లాడు, ఆ వయసులోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగా నువ్వు అన్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని భరాయించలేరు, అది అసలు చాలా అసాధ్యం అనుకుంటే 94లో ముఖ్యమంత్రి అయ్యారు, 98లో ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత 2024 అంటే 4 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు వద్దనుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా 4 సార్లు అవకాశం ఇవ్వరుగా. నువ్వు అన్నట్టు ప్రజలకు టార్చర్ అనుకుంటే ఇవ్వరు కదా. కాబట్టి మనం ఒక మాట మాట్లాడితే దాన్ని ఎంతవరకు అనేది ఆలోచన చేసుకోవాలి. నేను ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు డ్రాయర్లు వేసుకునే వయసులోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. మరి ఆయన ప్రజలు వద్దనుకుంటే ఇన్నాళ్ళు ఆయన్ని భరాయించరుగా. మనలాగా వై నాట్ 175 అంటే 151లో మధ్యలో 5ని తీసేసి 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజలు వద్దురా బాబు ఒక్కసారికే నీకు దండం అని చెప్పి ప్రజలు విసికి వేసారిపోయారు. కాబట్టి మనకి జరిగినటువంటి దాన్ని మిగతా పార్టీలకు అన్వయించుకోవటం ఎలాగా అనేది నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎట్లాంటి ధమకాలు బతికావో, ఎలా బీరాలు పలికావో అందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే ప్రజలు నీకు 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన 6 నెలలకే ఎందుకురా బాబు 151 సీట్లు ఇచ్చావని బాధపడుతుంటే ప్రజల్ని ఎక్కిరించే విధంగా వై నాట్ 175 అన్నారు. ప్రజలు ఏం చేశారు? ఆ మధ్యలో ఉన్న 5ని కూడా తీసేసి 11 సీట్లు ఇచ్చారు. ఇది మన బతుకు, మన చరిత్ర. అంటే ప్రజలు మనల్ని వద్దు అని చెదరించుకుంటున్నారని అర్థం. అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం, ఆయనకు ఆపాదించడం లాంటి విషయాలు ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక డైలాగ్ మనం మాట్లాడాలంటే ఆ డైలాగు మనకి సూటబుల్ కాకుండా ప్రత్యర్థి పార్టీలకు ఎంతవరకు సూట్ అవుద్దా అని చూసుకొని మాట్లాడాలి. ఎవరు పడితే వాడు తిక్కలతనంగా స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదని ఆ తిక్కలతనంగా మాట్లాడితే ఇలాంటి పంచులే పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది అంతే, దయచేసి ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఎవడున్నాడో వాడిని చేంజ్ చేసి, వాడి గుండా నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు, చాలా అపహాస్య ఫాలో అవుతున్నావు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మనకు జరిగింది ఏంటి, ప్రజలు మనకిచ్చిన తీర్పు ఏంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అసలు మనం డైలాగులు వాడకూడదు. ఒక తెలుగువాడు దేశ ఉప ప్రధాని అవుతున్నందుకు మనం సంతోషించాలి. అదే తేడా, నీకు తెలుసుకోవాల్సిన తేడా. అప్పట్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన ఎక్కడో ఒక చోట నుంచి గెలవాలి అని అప్పట్లో నంద్యాలలో పోటీ చేస్తే పివి నరసింహరావు గారి మీద ఎవరిని పోటీ పెట్టకుండా తెలుగు వాళ్ళు ప్రధానమంత్రి అవుతున్నారని గర్వపడ్డారు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. నువ్వు ఉప ప్రధాని అవుతున్నానని సంతోషించు, తప్పేముంది. అంతేగాని దేశం భరాయించలేకపోతుంది, రాష్ట్రం భరాయించలేకపోతుంది, ఈ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నావు? తేడా అదే జగన్మోహన్ రెడ్డి. మన పార్టీకి మైనస్ ఎక్కడ జరుగుతుందంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే మన పార్టీ దెబ్బగా కంట్రోల్ లేకుండా పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు నిజంగా ఆయన వద్దనుకుంటే, ఆయన ప్రజలకు నరకం చూపిస్తున్నాను అనుకుంటే మరొక అవకాశం ఇవ్వరు. కాబట్టి నేను చెప్పేందంటే, నువ్వు పోరాడి ఒకసారి మా నాన్న చనిపోయారని మీ నాన్నని శవాన్ని సింపతిగా పెట్టుకున్నావు. ఒకసారి ఎలక్షన్స్లో పోతే 64 సీట్లు వచ్చాయి. ఒకసారి ఒక్క అవకాశం ఇవ్వండి, మాకొక్క అవకాశం ఇవ్వండి. నువ్వు, మీ అమ్మ, మీ చెల్లెలు బజారు కనిపించిన ప్రతి ఆడవాళ్ళ మగవాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడితే, ఒక్క అవకాశం ఇస్తే నువ్వు ఒక్క అవకాశం ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అవకాశం ఏమని అడిగినప్పుడు తల్లిని చెల్లిని ఇద్దరిని పార్టీ నుంచి బయటికి పంపించావు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. దోచుకో అనే విధానంతో నువ్వు పనిచేసావు. రాష్ట్ర ప్రజల మీద అధిక భారాలు మోపావు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ వ్యక్తిని సాగనంపుదామని ఎదురు చూసే టైంలో వైనాట్ 175 అనేటువంటి కూడి రాగాలు తీసావు. సిద్ధమా అంటూ విఎఫ్ఎక్స్ కెమెరాలు పెట్టి జనాలు నా సభలకు భారీ ఎత్తున వస్తున్నారనే భ్రమ కల్పించావు. చివరికి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము ఓట్లు గొద్దామన్నారు. అంటే ఇది మన పార్టీ చరిత్ర. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి హైటెక్ సిటీ వచ్చింది, హైదరాబాద్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించాడు. అట్లాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్ తీసేస్తే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈరోజు కూడా అమరావతికి ఒక రూపురేఖ రాబోతుంది. కానీ మనం ఏముందంటే 3 రాజధానులు అన్నావు, 3 ప్రాంతాల అభివృద్ధి అన్నావు, మొత్తం పడుకోబెట్టేస్తావు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మోయలేని భారం నువ్వు, ఆంధ్రప్రదేశ్కు మోయలేనటువంటి గుదెబండగా తయారయ్యావు నువ్వు. అలాంటిది నిన్ను ప్రజలు చేదరించుకొని చీకొడితే అది చంద్రబాబు నాయుడు మీద నెట్టాలని చూస్తావు. ఎంతవరకు కరెక్ట్?